जयतल सद्गुरु प्रभु महाराज को जय। गुरुर् ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। జయతల సద్గురు ప్రభు మహారాజ్కు ఈరోజు నాయన గారు రచించినటువంటి పరిపూర్ణ సుబోధ రత్నావళి అనే గురు శిష్య సంవాదంలో 104వ వాక్యం. అందులో మరి సద్గురుమూర్తి ఏం తెలియచేశారో దాని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మానవుడు ప్రయత్నము చేత విజయము పొందును. అంటే ఒక మనిషి విజయాన్ని సాధించాలి అంటే ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకపోతే సక్సెస్ అనేటువంటిది ఉండదు. ఎట్లనగా రత్నమైనను సానపట్టనిది కాంతి ప్రకాశించదు, మలిన వస్త్రమును ఉతకనిది తెలుపు బయటికి రాదు. అదే రీతిగాను మానవుడు సద్గురుమూర్తి సన్నిధి చేరక భక్తి సలపక పరమార్థము కొరకు ప్రయత్నించకపోయినా పరమార్థము లభించదు. ప్రయత్నము చేసి పరమార్థమును ఎరుగవలేను. అట్లు ప్రయత్నించటం వలన మానవ జన్మ లక్ష్యార్థమును నెరవేర్చినదగును. కావున ప్రయత్నము చేయవలేను. ఇక్కడ మనకు 2 ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఒకటి ఫస్ట్ ఏమన్నానంటే ప్రయత్నం చేయాలి, వదిలేసి ఊరుకోకూడదు. టేక్ ఇట్ ఈజీగా దానంతటా అదే అవుతుంది అని చెప్పి ఎప్పుడు కూడా అనుకోకూడదు. మనం ప్రయత్నం చేస్తేనే అది ముందుకు వెళ్తుంది. మనకి చాలా సందర్భాల్లో చెప్తారు, చేతలు చేయక పనులన్నిటికీ కానేరవురా ఓరన్న అని చెప్తారు. మాటల చేతను బ్రహ్మంబగున బూటకమందురు ఓరన్న, చేతలు చేయక పనులన్నిటికీ కానేరవురా ఓరన్నాను. అంటే కేవలం మాట్లాడటం చేత ఎలాంటి ప్రయోజనం లేదు. అదే ప్రయత్నం చేయాలి అంటే ఆచరించాలి. ఆచరించినప్పుడు మాత్రమే ఆ ప్రయోజనం అనేటువంటిది సిద్ధిస్తుంది. ఇప్పుడు ఎట్లా అంటే ఎగ్జాంపుల్ చెప్పారు, సాన పట్టకపోతే రత్నం కూడా ప్రకాశించదు. అది మామూలు రాయిలాగే ఉంటుంది. మామూలుగా అది ఎలా కనిపిస్తుంది? రాయిలాగానే ఉంటుంది. మామూలుగా చూస్తే రాయే అనుకుంటారు, కానీ అది అందులో మామూలు ఆ రాయిగా కనిపించేటువంటి దాని లోపల ఒక రత్నం దాగి ఉన్నది అనేటువంటి విషయం ఎవరికి తెలుస్తుంది? రత్నాల వ్యాపారికి తెలుస్తుంది. అందులో రత్నం దాగి ఉన్నదనే విషయం ఎవరికి తెలుస్తుంది? రత్నాల వ్యాపారి దగ్గరికి తెలుస్తుంది. ఇప్పుడు ఆ రాయిని తీసుకెళ్ళి మనం కూరగాయలు కొట్టానికి ఇచ్చినామనుకోమ్మా, కూరగాయలు కొట్టాయని దాంట్లో రత్నాన్ని గుర్తించగలుగుతారా? గుర్తించలేడు. కూరగాయల వ్యాపారి ఎంతవరకు దాన్ని చూడగలుగుతారంటే అవసరమైతే తూకం వేసేప్పుడు ఏమైనా ఉపయోగపడుద్దేమో అని చెప్పి పక్కన సపోర్ట్గా వినియోగించుకోవడానికి చూస్తారు. కావాలంటే ఈ రాయి ఇస్తే ఎంత ఇస్తామంటే దోసకాయలు 1 కేజీ ఇస్తుంటాడు, టమాటాలు 1 1/2 కేజీ ఇస్తూ అంటాడు. ఇక అంతకంటే ఎక్కువ ఇవ్వడు. అది అందులో రత్నాన్ని చూడు, అందులో మామూలు రాయి అనుకుంటాడు. అవునా కాదా? అదే దాన్ని మళ్ళీ ఒక కిరాణా షాప్ అయినా తీసుకెళ్ళి అనుకో, 1/4 కేజీ చింతపండు ఇస్తారు, లేకపోతే 1 1/2 కేజీ బెల్లం ఇస్తారు. ఇక అంతకంటే ఎక్కువ వేయలేడు. ఎందుకంటే అందులో ఉన్నటువంటి రత్నం ఉన్నదనే విషయం అతనికి తెలియదు. అందులో రత్నం ఉన్నటువంటి అనేటువంటి విషయం ఆయనకి తెలియదు. మరి ఎవరికి తెలుస్తుంది? మామూలు వాళ్ళకి ఎవరికి తెలియదు. దానిలో ఉన్నటువంటి ఆ నైపుణ్యం ఉన్నటువంటి వాడు, ఆ జ్ఞానం ఉన్నటువంటి వాడు అందులో ఉన్నటువంటి రత్నాన్ని గుర్తించగలుగుతాడు. మామూలు వాడు గుర్తించలేడు. ఆ రత్నాల వ్యాపారి దగ్గరికి, డైమండ్ బిజినెస్ చేసేటువంటి డైమండ్ బిజినెస్ మ్యాగ్నెట్ దగ్గరకు తీసుకెళ్ళి చూపిస్తే దానిలో ఉన్నటువంటి రత్నాన్ని గుర్తించగలుగుతారు. వీడికి కూడా అర్థం కాదన్నమాట. అప్పుడు ఆయన దానికి ఎంత ఖరీదైనా కానీ చెల్లించగలుగుతాడు. అప్పుడు ఆయన అంటాడు, నేను అవసరమైతే ₹1,00,00,000 ఇచ్చైనా దీన్ని కొనుక్కుంటా అంటాడు. వీడు అనుకుంటాడు, వాడు కేజీ దోసకాయలు ఇస్తా అన్నాడు, వీడు 1/2 కేజీ బెల్లం ఇస్తా అన్నాడు, 1/4 కేజీ చింతపండు ఇస్తా అన్నాడు. ఇంకొక ఆయన దగ్గరికి వెళ్తే టేబుల్ మీద పేపర్ వెయిట్గా పెట్టుకుంటా అన్నాడు. ఇంత విలువ లేదంటాడు. ఎవరు కూడా అంత విలువగా భావించలేదు. ఈయనేంటి ₹1,00,00,000 ఇస్తా అన్నాడు అని అనుకుంటాడు. సర్లే అన్నాడు, ఇచ్చిండు, ₹1,00,00,000 ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత సరే దీన్ని ఏం చేస్తావో నేను ఇక్కడే ఉండి చూస్తా అన్నాడు. అప్పుడు దాన్ని ఆయన సానబట్టిండు. వీడి ముందే సానబెడితే అందులో ఉండే అద్భుతమైనటువంటి ఆ రత్నం బహిర్గతమైంది.
ఎప్పుడైతే ఆ రత్నం బహిర్గతమైందో అప్పుడు ఇతను గుర్తించగలిగాడు. ఇతనికి కూడా తెలియదు అందులో రత్నం దాగి ఉందనే విషయం. ఇతనికి కూడా అందులో రత్నం దాగి ఉన్నదనే విషయం తెలియదు. అది రత్నాల వ్యాపారికి మాత్రమే తెలుస్తుంది. ఓకే, అంటే లోపల ఉన్నటువంటి ఆ విలువైనటువంటి రత్నాన్ని ప్రకటితం చేసేటువంటి ప్రజ్ఞా పాఠవాలు కలిగి ఉన్నటువంటి ఒక రత్నాల వ్యాపారి ఎలా ఉన్నాడో అలాగే మనలో లోపల దాగి ఉన్నటువంటి జ్ఞాన రత్నాన్ని ప్రకటితమనర్చేటువంటి సద్గురువు కావాలి. ఇప్పుడు మనం లోకంలో ఎన్నో చోట్ల తిరుగుతూ ఉంటాం. అక్క చెల్లెళ్ళ ఇళ్ళకి వెళ్తాం, అన్నదమ్ముల ఇళ్ళకి వెళ్తాం, పిన్నింటికి వెళ్తాం, అత్తగారింటికి వెళ్తాం. ఎన్ని చోట్లకి వెళ్ళినా కానీ నీలో ఆత్మ ఉన్నదని ఎవరు చెప్పారమ్మా? విలువైనటువంటి నాశరహితమైనటువంటి శాశ్వతమైనటువంటి సత్యమైనటువంటి ఆత్మస్వరూపం మనలో ఉందని చెప్పి ఎవరు చెప్పారు మనకి? మామూలు వాళ్ళకి ఎవరికి తెలియదుగా అమ్మ అది. అర్థమైందమ్మా? ఇందులో రత్నాన్ని దర్శించినటువంటి మట్టిలో మాణిక్యాన్ని చూసిన మహాత్ముడు ఉన్నాడు ఆయన, అతడే సద్గురువు. ఆ సద్గురువు మాత్రమే ఈ మట్టిలో ఉన్నటువంటి మాణిక్యాన్ని వెలికి తీశాడు. ఉన్న లోపల ఏదైతే ఉన్నదో ఉన్నది ఉన్నట్లుగా దర్శింపజేశాడు. అదిగో ఉన్నది ఉన్నట్లుగా దర్శింపజేసేటువంటి సద్గురువు దగ్గరికి మనం వెళితే కదా ఆయన సానబట్టాలి దీన్ని. అర్థమైందమ్మా? అందుకే చెప్తారు కదా, మొద్దులనైనను దొల్తురు బద్ధుల బద్ధత్వమడవి పాల్జేతురు. మీ వద్దకు వచ్చిన గని పరిశుద్ధపు బోధోక్తమైన సూక్తులు గోపి అందుకో తగిన యుక్తులు జేపి అందుకో తగిన యుక్తులు జేపి పెద్దల చేమి ప్రాసిద్ధిని విని వస్తి పెద్దల చేమి ప్రాసిద్ధిని విని వస్తి దిద్దుడినే వట్టే బుద్ధికేనుడా నన్ను దిద్దుడినే వట్టే బుద్ధికేనుడా నన్ను సూక్తులు గోపి అందుకో తగిన యుక్తులు జేపి. ఇంకో ఈ శరీరం అనేటువంటి మొద్దును తొలిచారు వారు. ఇందులో ఉన్నటువంటి వేస్ట్ మొత్తం తీసేశారు. ఇందులో నశించేటువంటి స్వభావం కలిగి ఉన్నటువంటి పదార్థం మొత్తాన్ని వారు తీసేశారు. అప్పుడు ఏమైంది? అప్పుడు ఇందులో నాశరహితమైనటువంటి ఆ రత్నం ఏదైతే ఉన్నదో జ్ఞాన రత్నం ప్రకటితమైంది. అదే చెప్తున్నామట, సాన పట్టందే అది వజ్రం కూడా ప్రకాశించదు. రత్నమైనా కానీ సాన పట్టంది కాంతి ప్రకాశించదు, మామూలు రాయిలాగానే. ఇంకోటి, మలిన వస్త్రమును ఉతకనిదే తెలుపు బయటికి రాదు. మురికి పోగొట్టాలా? వస్త్రం తెల్లం కావాలంటే ఏం చేయాలా? మురికి పోగొట్టాలా? చాలామందిని అనుకుంటారు, ఇప్పుడు ఎక్కడైనా పూజ చేస్తున్నారనుకోమ్మా, పూజ చేసేప్పుడు ఏమని చెప్తారంటే ఉతికిన వస్త్రాన్ని ధరించాలంటారు. అసలు ఆధ్యాత్మికతకి ఉతికిన వస్త్రానికి ఏమైనా సంబంధం ఉంటుందా? వాళ్ళు జనరల్గా అయితే సన్యాసులు కానీ అవధూతలు కానీ వాళ్ళని చూస్తే రంగమ్మ అసలు వాళ్ళు ఒక్కో రోజు వేసుకున్న వస్త్రాన్ని వారం రోజులు 10 రోజులు నెల రోజులు కూడా విప్పకుండానే ఉంటారు. వాళ్ళు డైలీ స్నానం కూడా చేయరు. మరి డైలీ సాధన చేయనటువంటి వాళ్ళకి, డైలీ స్నానం కూడా చేయనటువంటి వాళ్ళకి సాధన కుదురుద్దా? ప్రశ్న రాదు, అవునా కదా? అంటే ఇక్కడ ఉతికిన వస్త్రాన్ని ధరించాలి అనే దానికి అర్థం తెలుసుకోవాలి. వస్త్రాన్ని ఉతకాల, వస్త్రానికి ఉన్న మురికిని పోగొట్టుకోవాలి. ఏ వస్త్రం అంటే ఏంటంటే మనం కొనుక్కున్న వస్త్రం కాదు ఇది. ఈ చొక్కా లాంటిది కాదు వస్త్రం అంటే. వస్త్రం అంటే శరీరమే వస్త్రం. మనకి వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరూపరాణి అని చెప్పినట్లుగా పరమాత్మ శరీరం అనేటువంటి చొక్కాని విప్పి, అంటే మనం చొక్కాని విప్పి చొక్కా తొడుక్కున్నట్లుగా, మనం మామూలుగా వస్త్రాలు చొక్కా విప్పి మళ్ళీ చొక్కా మార్చుకున్నట్లుగా పరమాత్మ కూడా ఈ శరీరం అనేటువంటి చొక్కాని విప్పి ఇంకో నూతన శరీరాన్ని జీర్ణమైన వస్త్రమును విడిచిపెట్టి
నూతన వస్త్రాన్ని ధరించినట్లుగా అని చెప్తారు మనకి 2వ అధ్యాయంలో. అంటే ఏంటి అర్థం? దీని పరమాత్మ దీన్ని దేంతో పోల్చారు? ఈ శరీరాన్ని వస్త్రంతో పోల్చారు. ఇప్పుడు శరీరం అనేటువంటి వస్త్రానికి పట్టిన మురికి పోవాలి. ఉతికిన వస్త్రం కట్టుకొని, ఇప్పుడు మనం ఏ వస్త్రం కట్టుకొని పూజ చేయడానికి వెళ్ళాలి అంటే ఈ శరీరం అనే వస్త్రానికి పట్టిన మురికిని పోగొట్టుకొని వెళ్ళి పూజ చేయాలని అర్థం. శరీరానికి మురికి ఎప్పుడు అంటింది? ఈ శరీరానికి మురికి ఎప్పుడు అంటిందంటే అనేక జన్మల నుండి ఈ జీవుడు, ఇందులో ఉండేటువంటి జీవుడు అనేక జన్మల నుండి అనేకమైనటువంటి విషయాలతో సాంగత్యాన్ని కలిగి ఉండి అనేకమైనటువంటి మలినాలతో నింపి ఉంచాడు. ఒక్క జన్మకు సంబంధించిన మలినాలు ఇవి. శరీరానికి ఒక్క జన్మకు సంబంధించిన మలినాలు అంటుకొని అనేక జన్మల పరంపరతో కూడి ఉన్నటువంటి మలినాలన్నీ దీనికి అంటుకొని ఉన్నాయి. అనేక జన్మల యొక్క కర్మఫలాలన్నీ దీన్ని అంటిపెట్టుకొని ఉన్నాయి. అందుకే ఈ శరీరము కర్మ శరీరం అన్నారు. ఈ శరీరము పాపయుక్తమైనటువంటిదని కూడా చెప్పారు. మనకి ఉపనిషత్తుల్లో ఒక శ్లోకం చెప్తారు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పాప కర్మలన్నింటిలో ఏది అని ఒక ప్రశ్న వేస్తే దేహోహమితి సంకల్పం మహాపాపమితి స్ఫుటం అని చెప్పారు. ఏమని చెప్పారు? దేహోహమితి సంకల్పం మహాపాపమితి స్ఫుటం అన్నారు. ఈ శరీరము నేను అని అనుకోవటమే పెద్ద పాపం అని చెప్పారు. అంతకంటే మించిన పాపం మరొకటి లేదంట. అనేక జన్మ సంప్రాప్తే కర్మబంధ విదాహినే జ్ఞానానావల ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః అని చదువుతాం. జ్ఞానానల అనేక జన్మలలో చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలన్నీ కూడా ఇందులోనే ఉన్నాయి. అనేక జన్మలలో చేసినటువంటి కర్మలన్నీ సంప్రాప్తించినాయి. అవి ఎలా పోతాయి అంటే జ్ఞానం అనేటువంటి అగ్ని ద్వారా. సద్గురుమూర్తి మనలో జ్ఞానం అనేటువంటి అగ్నిని రగిల్చి ఆ అనేక జన్మల నుండి వచ్చినటువంటి కర్మలన్నింటినీ కూడా దగ్ధం చేస్తారు. అంటే హే సద్గురుమూర్తి, అనేక జన్మల నుండి సంప్రాప్తమైనటువంటి కర్మలన్నింటినీ దగ్ధము చేసిన నీకు నా యొక్క నమస్కారము అని చెప్పింది అర్థం. నీకు ఆ నమస్కారం అని చెప్పింది అర్థం. అట్లా అంటే అనేక జన్మలలో చేసినటువంటి కర్మలతో ఏర్పడినటువంటిది ఈ శరీరం. దీన్ని ఆ కర్మలన్నింటినీ దగ్ధం చేసేవారు సద్గురుమూర్తి. అయితే ఎప్పుడు మనం దీన్ని వారి చెంతకు తీసుకెళ్ళినప్పుడు, మనం వారి దగ్గరకు వెళ్ళినప్పుడు వారు చెప్పేటువంటి జ్ఞానం మనకు బోధపడితే, వంట పడితే అప్పుడు మనం ఈ కర్మ శరీరాన్ని అధిగమించగలుగుతాం, దేహభావాన్ని విడిచిపెట్టగలుగుతాం. అదే చెప్తాం. దేహోహమితి సంకల్పం అంటే దేహం నేను అనుకోవడమే పాపం అన్నారు. మరి దేహం నేను అనుకుంటే పాపమైనప్పుడు దేహి అయినటువంటి ఆత్మే నేను అనుకోవటం పుణ్యం. అర్థమైందమ్మా? ఇప్పుడు అంటే దేహభావాన్ని విడిచిపెట్టి దేహి భావంతో మనం జీవించగలగాలి అనేటువంటిది ఇక్కడ నాయన గారు సూచించారు. ఒకటి, సాన పట్టకపోతే వజ్రం కూడా ప్రకాశించదు. ఉతకకపోతే ఏ వస్త్రం కూడా తనకున్నటువంటి మాలిన్యాన్ని పోగొట్టుకోదు. దానంతరం అది వస్త్రాన్ని మాలిన్యాన్ని పోగొట్టుకోదు. మనమే ఉతకాల. దాన్ని ఉతికితేనే ఆ మలినాలన్నీ పోయి తెల్లగా ప్రకాశిస్తుంది. ఎక్కడ అంటించుకున్న మురికైనా చాలు, డిటర్జెంటు ఒకటి. అర్థమైందమ్మా? ఇప్పుడు ఒక ఆయన మార్కెట్కి వెళ్ళిండు. ఒక షాప్ కాడ ఒక రకం కూరగాయలండి, ఇంకో షాపు కాడ కొంచెం నూనె జిడ్డు అంటుంది, ఇంకో చోట ఇంకో రకమైనటువంటి మరక అంటుంది. ఇట్లా అనేక చోట్ల అనేక రకాల మరకలు అంటించుకొని వచ్చిండు. ఇప్పుడు ఆ మరకలన్నీ ఒకే చోట అంటించుకొని వచ్చినాయా? కాదు. రకరకాల ప్లేసెస్లో రకరకాల మరకలు అంటించుకొని వచ్చింది. అంటే ఏంటర్థం? మనం కూడా ఒక జన్మలో ఒక రకంగా, ఒక జన్మలో రకరకాల జన్మలో రకరకాల మరకలు అంటించుకొని రకరకాల మలినాలు అంటించుకొని తెచ్చుకున్నాం ఈ శరీరం. అర్థమైందమ్మా? ఇప్పుడు ఆ వ్యక్తి మార్కెట్ వెళ్ళినప్పుడు అనేక రకాల మరకలు అంటించుకున్నా కానీ మనం ఏమన్నా రకరకాల సబ్బులు వాడుతున్నామా? మరకలన్నిటికీ ఒకటే సబ్బు, డిటర్జెంట్ ఒకటే. మరకలు ఎన్నైనా డిటర్జెంట్ ఒక్కటే. అలాగే ఎన్ని జన్మల్లో చేసిన కర్మఫలాలైనా కానీ వాటన్నిటినీ పోగొట్టడానికి జ్ఞానం ఒక్కటే. ఎక్కడ అంటించుకుంటే దండగే ఉంది? డిటర్జెంట్ ఒక్కటే కదా. అలాగే లోపల ఉన్నటువంటి కర్మలు ఏదైనా పర్లే,
జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతేర్చిన. జ్ఞానం అనేటువంటి అగ్ని చేత సమస్త కర్మలన్నీ కూడా భస్మీభూతమవుతాయి అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ మనకు చెప్పారనమాట. ఎన్ని జన్మలలో చేసుకున్నటువంటి కర్మలైనా కానీ, ఎక్కడ చేసినటువంటివైనా కానీ, ఏదైనా కానీ సమస్త కర్మలన్నీ కూడా జ్ఞానం అనేటువంటి అగ్ని చేత భస్మీభూతమవుతాయి. ఎలా అవుతాయి? జ్ఞానం తెలుసుకుంటే కర్మలన్నీ ఎలా భస్మీభూతం అవుతాయంటే, జ్ఞానం తెలుసుకోవటం ద్వారా ఈ దేహము నశించేదని తెలుసుకుంటాం, దేహభావాన్ని విడిచిపెడతాం. ఇందాక అనుకున్నాం కదా, గొంగళిని తీసి పారేస్తే దానికి ఉన్నటువంటి దోషాలన్నీ పోతాయి కదా, అలాగే ఈ దేహభావాన్ని విడిచిపెడితే సమస్త పాప కర్మలు లేకపోతే సమస్త కర్మల ఫలితాలన్నీ కూడా లేకుండా, అప్పుడు లోపల ఎలాంటి మలినాలు ఉండవు, పవిత్రత ఉంటుంది. భగవద్గీతలో అదే చెప్తారు పరమాత్మ, నాకి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. ఈ ప్రపంచంలో మనిషిని పునీతులను చేయటానికి ఏదైనా ఉందా అంటే అది జ్ఞానం మాత్రమే. జ్ఞానము తప్ప మరొక అవకాశం లేదని భగవద్గీతలో చెప్పారు. నాకి జ్ఞానేన సదృశం, ఒక మనిషిని పునీతులను చేయటానికి, ఒక మనిషిని పవిత్రులను చేయటానికి జ్ఞానము కంటే శ్రేష్టమైనటువంటిది, జ్ఞానము కంటే గొప్పది మరొకటి లేదు అని చెప్పారు. మన అదృష్టం బాగుండి మనకు సద్గురుమూర్తి అలాంటి జ్ఞానాన్ని అందించారు, అలాంటి జ్ఞానాన్ని ఇచ్చారు. ఓకే అమ్మ. ఒక అతను చెప్పిండు, ఇందాక మరకలు అంటించుకున్నాడు ఉన్నాడు కదా, వాడు రోజు అదే షర్ట్ వేసుకొని తిరుగుతున్నాడు మరకలతోటి. ఇప్పుడు అనేక చోట్ల మరకలు అంటించుకొని వచ్చింది కదా, అదే రోడ్లో తిరుగుతున్నాడు. ఇప్పుడు ఆయన అన్నాడు, ఏరా మరి నువ్వు మొన్న ఆ షాప్ కాడికి వచ్చినప్పుడు ఆయన మరకలు పోవడానికి సబ్బు ఇచ్చాడు కదా, మళ్ళీ అదే మురికితో ఎందుకు తిరుగుతున్నావు రా అన్నాడు. మరకలున్నాయి, షర్టు నిండా మరకలున్నాయి, ఆ మరకలు పోగొట్టుకోవడానికి కావాల్సినటువంటి సబ్బు కూడా వాడి దగ్గర ఉంది. ఇప్పుడు సబ్బు లేదా వాడి దగ్గర, మరకలు పోగొట్టుకునే సబ్బు లేదా వాడి దగ్గర ఉంది, కానీ మరి వాడు మళ్ళీ మరకలతోట ఎందుకు తిరుగుతున్నాడు అంటే వాడు ప్రయత్నం చేయట్లేదు. సబ్బు ఉంది కానీ ప్రయత్నం చేయని కారణం చేత వాడికున్న మురికి పోవట్లేదు. అంతేగమ్మా, మనకి గురువుగారు ఏం చేస్తారు, జ్ఞానం ఇచ్చారు. మనం పవిత్రులం కావడానికి, మలిన వాసనల్ని పోగొట్టుకోవడానికి, మురికి మొత్తం కడిగేసుకోవడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని ఇచ్చారు. అయినా కానీ మళ్ళీ మనం అలాగే తిరుగుతూ ఉన్నామనుకోమ్మా, ఆ దోషం ఎవరిది? మందేగమ్మా, నాదేగా దోషం అది. అందుకని నేనేం చేయాలంటే ప్రయత్నం చేయాలి. అందుకే నాయనగారు ఇక్కడ మానవుడు ప్రయత్నము చేత విజయము సాధించును, విజయాన్ని పొందును అని రాశారు. అంటే ఏంటి అర్థం? మనం ప్రయత్నం చేయకుండా ఎంత జ్ఞానాన్ని సంపాదించుకున్నా ఉపయోగం లేదు. ఇప్పుడు జ్ఞానం కలగటం ప్రధానం కాదు, ఆ కలిగిన జ్ఞానంతో జీవించగలగాల, ఒక జ్ఞానిగా జీవించగలగాల. ఇప్పుడు ఎంతమంది జ్ఞానులుగా జీవిస్తున్నారు లోకంలో? అంటే ఒక మనిషి జ్ఞానం కలిగి ఉండి కూడా దుఃఖాన్ని పొందుతున్నాడు అంటే ఆచరణ లేదని అర్థం, ఆచరణ శూన్యత. ఇక్కడ ఏమని చెప్తున్నారు? మలినాలు పోగొట్టుకోవడానికి కావలసినటువంటి సబ్బు ఉండి కూడా వాడు మలినాలను పోగొట్టుకోలేకపోతున్నాడు. అలాగే తాను దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి కావలసినటువంటి జ్ఞానం ఉండి కూడా ఇంకా దుఃఖాన్నే పొందుతున్నాడు అంటే అతడు ఆ జ్ఞానాన్ని ఆచరించట్లేదని అర్థం. అంటే దానికి లోపం ఏంటంటే ప్రయత్న లోపం, జ్ఞానం లేక కాదు. జ్ఞానం ఉంది కానీ ప్రయత్నం లేదు. ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళు మాత్రమే ఆ యొక్క ప్రయోజనాన్ని పొందుతారు. ఆ ప్రయోజనాన్ని పొందాలంటే ఏం చేయాలా? జ్ఞానం ఉండాలా. జ్ఞానం ఉన్న తర్వాత ఆచరణ కూడా ఉండాలి. మొదట అంటే ఇక్కడ ఏంటంటే మనకు ఫస్ట్ థియరీ పార్ట్ తెలుసుకోమంటారు. థియరీ పార్ట్ తెలుసుకున్న తర్వాత ప్రాక్టికల్స్ చేయాలి. థియరీ పార్ట్ తెలియకుండా కూడా ప్రాక్టికల్స్ చేయలేరు. థియరీ పార్ట్ తెలియకుండా ప్రాక్టికల్స్ ఎలా చేయగలుగుతారు? ఇప్పుడు సపోజు అరిసెలు తినాలని ఉంది, నాకు అరిసెలు తినాలని ఉంది, ఎలా తయారు చేయాలో తెలియదు.
ఎవరో చెప్తారు బియ్యం పిండి తీసుకొచ్చి నీళ్లు పోసి బెల్లం వేసి పాకం పట్టు దాంట్లో వేస్తే అరిసెలు చేయొచ్చు అని చెప్పారు. నాలెడ్జ్ లేకుండా నేను అరిసెలు చేస్తే ఎలా ఉంటాయి, ఎలా తింటారు చెప్పండి? అంటే దానికి సంబంధించినటువంటి థియరీ ముందు తెలుసుకోవాలా, తర్వాత ప్రాక్టికల్స్ చేయాలి. అప్పుడు ఆ ప్రయోజనం అనేటువంటిది చేకూరుతుంది. అలాగే ఆధ్యాత్మిక మార్గంలో తాను ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఆ జ్ఞానాన్ని ఎలా వినియోగించుకోవాలో తెలియాలి, ఎక్కడెక్కడ ఎలా వినియోగించుకోవాలో తెలియాలి. అలా తెలుసుకొని ఆ విధంగా ఆచరిస్తే దుఃఖరాహిత్యం అనేటువంటిది కలుగుతుంది. దుఃఖాన్ని దూరం చేసుకునేటువంటి అవకాశం సాధకుడికి ఏర్పడుతుంది అని చెప్పారు. అదే రీతిగాను మానవుడు సద్గురుమూర్తి సన్నిధి చేరక భక్తి సలపక పరమార్థము కొరకు ప్రయత్నించకపోయినా పరమార్థము లభించదు. ఆధ్యాత్మిక మార్గంలో పరమార్థం సిద్ధించాలి అంటే ఫస్ట్ భక్తి కలిగి ఉండాలని చెప్తున్నారు. నాయనగారు ఏమని చెప్తున్నారు? ఫస్ట్ స్టెప్ భక్తి ఉండాలి. భక్తి కలిగి ఉంటే అతడు ఇంకొక స్టెప్ ముందుకు వేయగలుగుతాడు. భక్తి అంటే ప్రేమ, భయముతో కూడిన ప్రేమే భక్తి అన్నారు. భక్తి అంటే ఆసక్తి, ఇంట్రెస్ట్. అంటే ఫస్టే వాళ్ళకు ఆ మోక్షం ఇవన్నీ అర్థం కావు. మోక్షం అనేటువంటివి అర్థం కావు. ఫస్ట్ లెర్నింగ్ స్టేజ్లో ఏం చేస్తారంటే సత్కర్మలు చేయిస్తారు. భక్తి మార్గంలో సత్కర్మలు చేస్తారు. ఆ సత్కర్మలు చేయంగా వాటిలో ఉండేటువంటి అర్థాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎప్పుడైతే సత్కర్మలు చేస్తూ వాటి అర్థాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తారో వాళ్ళకప్పుడు ఆ పరమార్థం అనేటువంటిది బోధపడుతుంది. ఆ పరమార్థం బోధపడిన తర్వాత ఆ స్థితిని పొందటానికి ఆ ప్రయత్నం చేయటం అనేటువంటిది జరుగుతుంది. అందుకే భగవద్గీతలో 3 స్టెప్స్ చెప్తారు. భక్త్యా త్వనన్యా శక్య అహమేవం విదోర్జున జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేశించ పరంతప అని చెప్పి 11వ అధ్యాయంలో చెప్పారు. ఫస్ట్ ఏమని చెప్పారు నాయన గారు? భక్తి ఉండాలన్నారు. భక్తి ఉంటే పరమార్థం సిద్ధిస్తుంది అని చెప్పారు. అంతే కదా చెప్పింది. భక్తి అంటే ఇక్కడ ఏమని చెప్తున్నారు నాయన గారు? భక్తి అని చెప్పారు. అదే భగవద్గీతలో ఇదే అంశాన్ని శ్రీకృష్ణ పరమాత్మ అనన్య భక్తి అన్నారు. ఎలాంటి భక్తి అంటే అన్యభక్తి ఉండకూడదు. అంటే అనన్య భక్తి అంటే ఒకే విషయమునందు మనకు ఆ భక్తి కలిగి ఉండాలన్నమాట. మన భక్తి పరిపరి విధాలుగా ప్రకటితం కాకూడదు. ఒక్కచోటే కేంద్రీకృతం కావాలి. ఎప్పుడైతే ఒకే చోట కేంద్రీకృతం అవుతుందో అప్పుడు మనకు ఆ జ్ఞానం అనేటువంటిది పొందేటువంటి అర్హత వస్తుంది. ఆ అర్హత వచ్చినట్టు అప్పుడు ఆ జ్ఞానం అనేటువంటిది మన కర్మలను దగ్ధం చేసేటువంటి శక్తిని కలిగి ఉంటుంది. అనన్య భక్తి సపోజ్ ఎగ్జాంపుల్ ఎలా వస్తుంది భక్తి, అనన్య భక్తి కలిగి ఉండే శక్తి ఎలా వస్తుంది అనే దానికి ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. 2-3 ఎగ్జాంపుల్స్. ఒకచోట పుస్తకంలో మ్యాగ్నెటిక్ పవర్ ద్వారా పేపర్లు కాల్చవచ్చు అని రాస్తుంది. ఈయన అనుకోండి అయస్కాంతం పట్టుకుండు ఓ పేపర్ తీసుకొచ్చి ఎండలో పెట్టిండమ్మా. ఎండలో పెడితే పేపర్ కాలుద్దా? సూర్యుని యొక్క శక్తితో పేపర్ కాలుద్దా? లేదు. భూతద్దం తీసుకొచ్చి దాన్ని సూర్యుని యొక్క కిరణాలని ఒకే చోట కేంద్రీకృతం చేసి ఉంచితే, కదలకుండా ఉంచితే, అంటే విస్తరింపబడినటువంటి శక్తిని ఒక చోట కేంద్రీకృతం చేయగలిగితే, విస్తరింపబడినటువంటి శక్తిని ఒక చోటకి కేంద్రీకృతం చేయగలిగితే ఆ యొక్క పేపర్ అనేటువంటిది కాలుద్ది. ఇప్పుడు ఈ పేపర్ కాలడానికి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యుడి నుంచే వచ్చింది. మరి 3 రోజుల నుంచి పేపర్ ఎండలోనే ఉంది. 3 రోజుల నుంచి పేపర్ ఎండలోనే ఉంది, కాలేదు ఇంతవరకు. కానీ ఇప్పుడు ఎలా కాలింది? ఓన్లీ 2 మినిట్సే. 2 మినిట్స్ భూతద్దాన్ని అక్కడ పెడితే ఆ పేపర్ కాలిపోయింది. ఎలా కాలిపోయింది? మరి 3 రోజుల నుంచి సూర్యుని యొక్క కిరణాలు దాని మీద ప్రసరితం కావట్లేదా? 3 రోజుల నుంచి ఆ సూర్యుని కిరణాలు పడుతూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు 2 నిమిషాల్లో ఎలా కాలింది? భూతద్దం ద్వారా విస్తరింపబడినటువంటి, అంటే విడివిడిగా ఎక్కడెక్కడో విస్తరింపబడినటువంటి శక్తి మొత్తాన్ని ఒకే చోటకి కేంద్రీకృతం చేయటం ద్వారా ఆ పేపర్ను కాల్చే శక్తి దానికి వచ్చింది. అలాగే మనం కూడా భక్తిలో పరిపరి విధాలుగా ప్రయత్నం చేస్తే ఆ శక్తి రాదు. ఒకే చోట కేంద్రీకృతం చేయాలి.
ఒకే చోట మనం మన యొక్క దృష్టిని కేంద్రీకృతం చేసి ఆ భక్తితో మనం నడుచుకుంటే మనకు దైవాన్ని దర్శించేటువంటి శక్తి మనకు వస్తుంది, కర్మలను కాల్చుకునేటువంటి శక్తి మనకు వస్తుంది. ఒకే చోట కేంద్రీకృతం చేయాలి అనేటువంటిది ఇక్కడ భక్తిలో ఇంకొక అంశం చెప్పుకోవచ్చు. ఒకళ్ళు బోర్ వేయాలనుకున్నారు, నీళ్లు పట్టలేదు పొలంలో. బోర్ వేయాలనుకుంటే ఇక్కడ ఒక 100 అడుగులు వేశారు, అక్కడ ఒక 100 అడుగులు వేశారు, ఇంకో చోట ఇంకో 100 అడుగులు వేశారు, ఇంకో చోట ఇంకో 100 అడుగులు వేశారు. నీళ్ళు పడతాయా? నీళ్ళు పడలేదు. ఒకరు చెప్పారు, ఎరే నువ్వు అక్కడ 100 అడుగులు, అక్కడ 100 అడుగులు, అక్కడ ఒక 100 అడుగులు కాదురా, ఆ 400 అడుగులు ఒకే చోట వేస్తే నీకు నీళ్ళు పడతాయని చెప్పారు. అర్థమైందమ్మా? అలాగే మనం సాధనలో ఆ గురువు గారి దగ్గర లేదా ఆ పుస్తకంలో చెప్పింది, ఈ గురువు గారి దగ్గర ఈ పుస్తకంలో చెప్పింది, ఆ మంత్రం ఈ మంత్రం, ఇలా పరిపరి విధాలుగా ప్రయత్నాలు చేస్తే మనకు జ్ఞానం సిద్ధించదు. జ్ఞానం సిద్ధించాలంటే ఒకే పద్ధతిగా ఒకే మార్గాన్ని అనుసరిస్తే, ఒక గురువు యొక్క మార్గంలో మనం అనుసరిస్తూ వెళ్ళినప్పుడు మాత్రమే మనకు ఆ జ్ఞానం అనేటువంటిది ప్రకటితమవుతుంది. అనన్య భక్తి అంటే మన యొక్క భక్తి చెదిరిపోకూడదు, ఎందుకంటే పరిపరి విధాలుగా ప్రకటితం కాకుండా ఉండాలి, ఒకే చోట కేంద్రీకృతమై ఉండాలి అని చెప్తున్నాను అన్నమాట. అలాంటి అనన్య భక్తి కలిగి ఉంటే, అన్య చింతన లేకుండా ఉంటే, అనన్య చింతన కలిగి ఉంటే అప్పుడు మనకి ఆ యొక్క జ్ఞానము సిద్ధిస్తుంది. ఆ జ్ఞానము సిద్ధించిన తర్వాత మనం ఆ జ్ఞానము ప్రకారంగా దైవాన్ని దర్శించగలుగుతాం. తర్వాత అందులో అనుభూతి చెంది ఆ స్థితిని మనం చేరుకోగలుగుతాం. ప్రవేశించగలగటం అంటే ఆ రూపంగా మారటం, ఆ రూపంగా మారటం అంటే ఇప్పుడు మనకి ఏమని చెప్తున్నారు, ఈ స్థితి ఎప్పుడు కలుగుద్ది? మనం ప్రయత్నం చేస్తే, ఒక సద్గురువుని ఆశ్రయించి ఆ సద్గురువు చెప్పినటువంటి పద్ధతిగా ఈ యొక్క జ్ఞానాన్ని సంపాదించుకొని, ఆ అనన్య భక్తి కలిగి ఉండి జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ జ్ఞానాన్ని దర్శించి ఆ పద్ధతిగా మనం ప్రవేశించితే మనకు కర్మక్షయమవుతుంది. అంటే ఇది సిద్ధించాలి అంటే మనం ప్రయత్నం చేయాలి. నాయనగారు ఇక్కడ అదే చెప్తున్నారు, సాధకుడు భక్తి సలపక పరమార్థము కొరకు ప్రయత్నించకపోయినచో పరమార్థము సిద్ధించదు. మనం భక్తి సల్పాలి, భక్తిని కలిగి ఉండాలి, అనన్య భక్తి కలిగి ఉండాలి. అప్పుడు ఆ యొక్క పరమార్థం అనేటువంటిది మనకు సిద్ధిస్తుంది అని చెప్తున్నారు. ప్రయత్నము చేసి పరమార్థమును ఎరుగవలెను. ప్రయత్నం చేసి పరమార్థమును ఎరగవలేను. అట్లు ప్రయత్నించుట వలన మానవ జన్మ లక్ష్యార్థమును నెరవేర్చినదగును. కావున ప్రయత్నం చేయవలేను. అంటే ఈ లోకంలో మానవుడుగా జన్మించినటువంటి వాడు చేయవలసినటువంటి ప్రయత్నం ఇది. నాయనగారు తత్వంలో రాస్తారు, మానవ జన్మము వచ్చినందుకు జ్ఞానమెరుంగవేవో మనసా. మానవ జన్మము వచ్చినందుకు జ్ఞానమెరుంగవేవో మనసా. జన్మరహిత స్థితి దిలిపే గురుని ధ్యానము చేయవేవో మనసా. జన్మరహిత స్థితి దిలిపే గురుని ధ్యానము చేయవేవో మనసా. సద్గురు మంత్ర స్మరణము ఎప్పుడు స్మరించావేవో మనసా. నిరతము మరువక నిలకడగలిగి గురిగలిగుండవేవో మనసా. ఏమని చెప్తున్నారు ఇక్కడ నాయన గారు? మానవ జన్మ లక్ష్యార్థాన్ని నెరవేర్చాలి అంటే ప్రయత్నం చేయాలి. మానవ జన్మ లక్ష్యార్థం ఏంటి? జ్ఞానాన్ని తెలుసుకోవటం. మానవ జన్మము వచ్చినందుకు జ్ఞానమెరుంగవేవో మనస. ఈ జన్మ వచ్చినందుకు ఏం చేయాలా? జ్ఞానాన్ని తెలుసు. జన్మరహిత స్థితి తెలిపే గురుని ధ్యానం చేయాలి. అంటే ఫస్ట్ మానవ జన్మకు వచ్చిన వెంటనే అది అదృష్టం. ఇప్పుడు మరి మానవ జన్మకు వచ్చినటువంటి వాళ్ళందరూ ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారు?
ఎంతమంది ఉన్నారు మనం లెక్కేసుకుంటే మనకే అర్థమవుతుంది. మన చుట్టూ ఉన్నటువంటి, మన పరిధిలో ఉన్నటువంటి మన బంధువులు కానీ, మన ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ అందరినీ మనం ఒకసారి రివ్యూ చేసినాం అనుకోండి, ఎంతమంది కనపడతారు మనకి? చాలా తక్కువ. మన బంధువుల్లోనే తక్కువ కనిపిస్తారు, మన ఫ్రెండ్స్ సర్కిల్లోనే తక్కువ కనిపిస్తారు, మన కాలనీలోనే తక్కువ కనిపిస్తారు. అపార్ట్మెంట్లో 100 కుటుంబాలు ఉంటే 4-5 కుటుంబాల వాళ్ళే ఆధ్యాత్మిక మార్గాలతో జీవించగలుగుతారు. ఇంత జ్ఞానం ఎంతమందికి వస్తుంది? ఒక ఆఫీస్కి వెళ్ళామనుకో, ఆఫీస్లో ఒక 1000 మంది పనిచేస్తున్నారు అనుకోండి, 1000 మంది పనిచేసే ఆఫీస్లో జ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? అసలు జ్ఞానాన్ని పొందడానికే ఈ జన్మ వచ్చిందనే విషయం ఎవరికి తెలుస్తుంది? అందుకే శంకరాచార్య వారు అంటారు, దుర్లభం మానుషందేహం వివేకం అతి దుర్లభం అన్నారు. దుర్లభం మానుషందేహం వివేకం అతి దుర్లభం అన్నారు. మానవ జన్మ లభించటమే దుర్లభం అన్నారు. అందులో వివేకంతో కూడినటువంటి జన్మ అంటే ఒక విచక్షణయుతమైనటువంటి, అంటే మంచి చెడు విచారించేటువంటి, ఏది నిత్యము ఏది అనిత్యము, ఏది సత్యము ఏది అసత్యము, ఏది శాశ్వతము ఏది అశాశ్వతం అనేటువంటి ఒక విచారణ చేయగలిగి ఉన్నటువంటి ఆ వివేకం ఎంతమందికి ఉంటుంది? అలాంటి వివేకంతో కూడి ఉన్నటువంటి మానవ జన్మ లభించటం అనేటువంటిది కడు దుర్లభము అన్నారు. మామూలు విషయం కాదని చెప్పి శంకరాచార్య వారు చెప్పారు. మన అదృష్టం బాగుండి మంచి గురువు లభించారు. ఏ జన్మలో చేసుకున్నటువంటి ఏ పుణ్య సంస్కారమో కానీ మంచి గురువు యొక్క చెంతకు చేర్చింది. మరి అలాంటి సద్గురువు ద్వారా గొప్ప జ్ఞానాన్ని మనం పొందగలిగాం. ఎందుకంటే జ్ఞానం పుస్తకాలు చదివితే వచ్చేదో, యూట్యూబ్లో వింటే వచ్చేదో, ఇంకెక్కడెక్కడో తీర్థాటనాలకు వెళ్తే వచ్చేటువంటిదో కాదు. ఇప్పుడు ఏ తీర్థాటనానికి వెళ్తే మాత్రం ఎవరు చెప్తారు మనకు జ్ఞానాన్ని? మనలో ఉన్న జ్ఞానాన్ని ఎవరు చెప్తారు? మనలో ఆత్మస్వరూపాన్ని ఎవరు దర్శింపచేయగలుగుతారు? పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది ఎన్ని క్షేత్రాలకు వెళ్ళట్లేదు? ఏ దేవుడు వీళ్ళతో మాట్లాడుతున్నాడు? ఇప్పుడు సపోజ్ శ్రీకృష్ణ పరమాత్మ గొప్పవారు, శ్రీకృష్ణుడి దేవాలయానికి వెళ్ళొచ్చు. కానీ శ్రీకృష్ణ పరమాత్మ ఎవరికి చెప్పాడు? అర్జునుడికి చెప్పాడు జ్ఞానాన్ని. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి జ్ఞానాన్ని చెప్తే ఇప్పుడు మనం శ్రీకృష్ణుడు గుడికి వెళ్తే జ్ఞానం కలుగుద్దా? కాకపోతే ఎప్పుడు కలుగుతుందంటే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి భగవద్గీతను అధ్యయనం చేస్తే కాస్త కూస్త జ్ఞానం కలుగుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఏ జ్ఞానాన్ని కలిగించారో, ఏం చెప్పారో అది తెలుసుకోవాలి. శ్రీకృష్ణుని దేవుడని పూజించితే తప్పని అంటలేదు. శ్రీకృష్ణుని దేవుడని పూజించవచ్చు. కానీ అంతకంటే గొప్ప ప్రయోజనం ఏంటంటే, మనకు మేలు కలగాలంటే శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పారో అదే చేయాలి కదా. శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పారంటే జ్ఞానము శ్రేష్టమైనటువంటిదని చెప్పారు. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్దా జ్ఞానే పరిసమాప్యతే అని చెప్పారు. ఈ ప్రపంచంలో చేయబడేటువంటి దైవాన్ని చేరటం కోసం, ఈ ప్రపంచంలో దైవాన్ని చేరటం కోసం చేసేటువంటి ప్రయత్నాలన్నింటిలో మీరు దానం, ధర్మం, యజ్ఞం, యాగం, హోమం, మంత్ర అనుష్ఠానం, జపం, ధ్యానం ఏదైనా చేయొచ్చు. కానీ వీటన్నిటిలో చేయబడేటువంటి సాధనలన్నింటిలో జ్ఞానము ద్వారా ప్రయత్నం చేయటం అత్యంత శ్రేయస్కరం అని చెప్పారు. ఇప్పుడు భగవద్గీత అధ్యయనం చేసేటువంటి వాళ్ళకు ఎంతమందికి ఆ జ్ఞానం, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి జ్ఞానం ఎంతవరకు అనుభూతికి అందుతుంది? ఎంతమందికి అనుభవంలోకి వస్తుంది? ఇప్పుడు భగవద్గీత చదివినటువంటి వాళ్ళందరూ దైవాన్ని దర్శించారా? దేవాలయానికి వెళ్ళి శ్రీకృష్ణ పరమాత్మ దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసినా కానీ ఆ జ్ఞానం కలగలేదు. భగవద్గీత పట్టుకొని ఆశాంతం కూడా కింది నుంచి పైదాకా చదివినా కానీ ఆ జ్ఞానం బోధపడలేదు. ఎప్పుడు బోధపడింది? అదిగో ఆ జ్ఞానాన్ని అందించేటువంటి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి జ్ఞానం ఎవరికి తెలుసో, ఆనాడు శ్రీకృష్ణ పరమాత్మ ఏ జ్ఞానాన్ని చెప్పాడో దాన్ని అర్జునుడు ఎలా గుర్తించాడో, అలాగే ఈ కాలంలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి జ్ఞానాన్ని గుర్తు చేసేటువంటి సద్గురువు యొక్క సన్నిధికి చేరుకున్నప్పుడు మాత్రమే ఆ జ్ఞానం మనకి బోధపడుతుంది కదా. తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః అన్నారు. అంటే అలాంటి జ్ఞానాన్ని అందించేటువంటి తత్వదర్శిభి, అంటే తత్వాన్ని తాను దర్శించి తనను ఆశ్రయించినటువంటి వారికి దర్శింపచేసేటువంటి మహాత్ముడి యొక్క సన్నిధికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి వినయ విధేయతలతో పరిప్రశ్న చేసి
పరిప్రశ్న చేసి వారి సేవ చేసి వారి యొక్క అనుగ్రహాన్ని పొందినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి అలాంటి అపారమైనటువంటి శ్రేష్టమైనటువంటి జ్ఞానం, నహి జ్ఞానేనా అని చెప్పినటువంటి ఏ జ్ఞానమైతే మనిషిని పవిత్రులను చేస్తుందని చెప్పారో అలాంటి జ్ఞానాన్ని సద్గురువు అందించగలుగుతారు. నరుణ్ణి నారాయణుని చేసేటువంటి జ్ఞానం, జీవుణ్ణి ఈశ్వరుణ్ణి చేసే జ్ఞానం, ఒక భక్తుని భగవంతుడి స్థాయికి చేర్చేటువంటి జ్ఞానం వారు అందిస్తారు. ఆ జ్ఞానాన్ని ఎవరు తెలుసుకుంటే వాళ్లకు ఆ స్థితి అనేటువంటిది చేకూరుతుంది. ఇక్కడ జ్ఞానం తెలుసుకోవడం అంటే దైవాన్ని దర్శించడానికి జ్ఞానం ఉపకరిస్తుందంటే జ్ఞానం కోసం కించిత్ కూడా కష్టపడాల్సిన అవసరం లేదు. ఏమని చెప్పారు అంటే, ఒక పుష్పాన్ని నలిపితే ఎంత శ్రమ అవుతుందో అంత శ్రమ చాలన్నారు. ఒక పుష్పాన్ని నలపటం కోసం వినియోగించేటువంటి ఎనర్జీ ఎంతైతే ఖర్చు అవుతుందో అంత ఎనర్జీ చాలు, అంత కూడా అవసరం లేదన్నారు. ఇప్పుడు ఉదాహరణకు ఇదేంటి అంటే పెన్ను అంటాం. ఇది పెన్ను అని తెలుసుకోవడం కోసం ఎంత కష్టపడాలా? దీనికి ఏమైనా కష్టం ఉందా? ఇది పెన్ను అని తెలుసుకోవడం కోసం ఏమాత్రం కష్టం లేదు. ఇది ఫోను అని తెలుసుకోవడం కోసం ఏమాత్రం కష్టం లేదు. ఇది ఫ్యాను అని తెలుసుకోవడం కోసం ఏమాత్రం కించిత్ కూడా కష్టం లేదు. మనం మన చుట్టూ ఉన్నటువంటి వస్తువును చూస్తూ ఉన్నప్పుడు ఇది ఫలానా వస్తువు అని తెలుసుకోవడానికి ఏమైనా కష్టపడుతున్నామా? లేదు. అంటే ఒక పెన్నును చూసినప్పుడు, ఒక ఫోన్ చూసినప్పుడు, ఒక ఫ్యాన్ చూసినప్పుడు, ఒక వెహికల్ చూసినప్పుడు, ఏదైనా ఒక వస్తువును చూసినప్పుడు ఏమైనా కష్టపడుతున్నామా? ఇది పలానా వస్తువు అని గుర్తించడానికి ఏమైనా కష్టపడుతున్నామా? కష్టపడటం లేదు కదా. అలాగే ఇతను పరమాత్మను దర్శించడానికి కూడా అంతకంటే ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. పెన్నును చూసి ఇది పెన్ను అని మనం ఎలా గుర్తించగలుగుతున్నామో పరమాత్మను దర్శనం చేసి పరమాత్మ ఇతరే, వీరే పరమాత్మ అని తెలుసుకోవడం అంతే తేలిక. ఏమాత్రం కూడా కష్టపడాల్సిన అవసరం లేదని చెప్పారు. కొంచెం కూడా కష్టపడాల్సిన అవసరం లేదని చెప్పారు. ఎంత తేలిక! విషయం తెలిస్తే చాలా తేలిక, విషయం తెలియకపోతే చాలా కష్టం. ఎట్లా అంటే, వాళ్ళ ఇంట్లో ఐరన్ బీరువా ఉంది, ఇనుప బీరువా ఉంది. ఇనుప బీరువా లాకర్లో వీళ్ళు వాల్యుబుల్ ఐటమ్స్ పెట్టారు, కొన్ని ఖరీదైనటువంటి వస్తువులు పెట్టారు. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే లాకర్కి ఇంట్లోనే పెట్టొచ్చిండు ఆయన, లాకర్కి ఇంట్లోనే పెట్టొచ్చిండు. ఇప్పుడు ఆయన ఇంట్లోనే పెట్టొచ్చిండు, బీరువాకి తాళం వేయలే, లోపల లాకర్కి వరకే తాళం వేసిండు. బీరువా తాళం చేయి ఆడే ఉంది, ఒకడు బీరువానికి తాళం వేసిండు అక్కడే ఉంది, కానీ లాకర్కి మాత్రం బయట వేరే చోట దాచిపెట్టిండు. ఇప్పుడు వాళ్ళు బీరువా తెరిచారు కానీ లాకర్ ఓపెన్ చేయలేకపోతున్నారు. ఎందుకు ఓపెన్ చేయలేకపోతున్నారంటే వాళ్ళ దగ్గర కీ లేదు. కీ ఎక్కడుంది? ఆ ఇంట్లోనే ఉంది, లాకర్కి ఆ ఇంట్లోనే ఉంది. వాళ్ళు ఇల్లు మొత్తం వెతికారు, 2 రోజులు ఎతికారు, దొరకలేదు. ఆ కీ దాచిపెట్టినోడుకి మళ్ళా కోమాలో నుంచి బయటకు వచ్చిండు. కీ దాచిపెట్టిన తర్వాత యాక్సిడెంట్ అయితే కోమాలోకి పోయిండు. ఇక మళ్ళీ వాడు తిరిగి వస్తాను అనుకోలేదు, కీ మళ్ళీ బీరువా లాకర్ పగల కొట్టాలనుకున్నారు. వాళ్ళ అదృష్టం బాగుండి 2 రోజుల తర్వాత వాడు స్పృహలోకి వచ్చిండు, కీ దొరికింది. ఎలా దొరికింది? వాడు చెప్పిండు కీ ఎక్కడ ఉందంటే పిల్లో ఉంటుంది కదా, పిల్లో కవర్ లోపల వేసాను. వాళ్ళు పిల్లో కవర్ లోపల ఎతకల, మొత్తం ఎతికారు. అంటే ఆ రహస్యం, వాడు దాచిపెట్టినటువంటి ఆ రహస్యం తెలిసిన వాడు ఇప్పుడు పిల్లో కవర్లో వేసానని అని చెప్పాడు కదా, ఎంతసేపు పట్టింది తెలుసుకోవడం. ఇప్పుడు తాళం తీయటం ఎంతసేపు పట్టింది? నిమిషంలో అయిపోయింది. 2 రోజుల నుంచి ఎతికినా దొరకనటువంటిది ఇప్పుడు ఓపెన్ కానటువంటి బీరువా ఇప్పుడు ఆ లాకరు నిమిషంలో ఓపెన్ అయిపోయింది. నిమిషం కూడా పట్ల, ఇట్లా పెట్టి ఇట్లా అంటే ½ మినిట్లో అయిపోయింది. అంతేకమ్మా. ఆ కీ అర్థమైందమ్మా. ఆ 3వ కన్ను తెరిపేయాలంటారు కదా, జ్ఞాన నేత్రం తెరుచుకోవాలంటారు కదా, అది ఆ జ్ఞానాన్ని ప్రకటితం చేసేటువంటి ఆ కీ పాయింట్, దాన్ని అందించే సద్గురువు మనకి లభిస్తే సులువు అవుద్ది. దాన్ని దర్శించినటువంటి మహాత్ముడికే తెలుస్తుంది ఎలా దర్శించాలనేటువంటిది. అది అందరికీ సాధ్యమయ్యేటువంటిది కాదు.
ఇక్కడ ఆ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ ఎతికారు తాళం చేయి కోసం, లాకర్కు తాళం చేయి కోసం, ఎక్కడా వాళ్ళకు దొరకలా. కానీ అది దాచిపెట్టినోడికి ఎలా తెలిసిందో అది తెలిసినప్పుడు సులువైపోయింది. అలాగే ఇప్పుడు పరమాత్మ మన శరీరం లోపలే ఉన్నాడా లేదా? ఇప్పుడు పరమాత్మ లోపలే ఉన్నప్పుడు మనం ఎక్కడ వెతికితే లభిస్తాడు పరమాత్మ? లోపల వెతకాల. ఇప్పుడు మన సాధన అంతర్ముఖమై ఉండాలి, బహిర్ముఖం కాకూడదు. అర్థమైందమ్మా? ఎవరైతే బహిర్ముఖంగా కాకుండా అంతర్ముఖంగా సాధన చేస్తారో వాళ్ళు లోపలే దర్శించగలుగుతారు. ఇప్పుడు ఎంతమంది లోపల వెతుకుతున్నారు? దైవం కోసం లోపల వెతికే వాళ్ళు ఎంతమంది కనపడుతున్నారు చూడండమ్మా. మీరు ఎన్ని దేవాలయాలకు వెళ్ళినా, ఎన్ని ఆధ్యాత్మిక సాధనా మార్గాల్లో సాధన చేసేవాళ్ళని మనం పరిశీలించినా కానీ చాలామంది రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నారు, లోపల వెతకట్లేదు. వాళ్ళు లోపల వెతకట్లేదు. లోపల వెతికినా కానీ ఎంతమందికి తెలుస్తుంది ట్రేస్ అవుట్ చేయడానికి? ఆత్మస్వరూపం లోపలే ఉన్నదనని శాస్త్రాల్లో చెప్పారు. ఇప్పుడు ఇంట్లో తాళం చేయి ఎతికినట్టు, ఇప్పుడు లాకర్కి ఎక్కడుంది? ఇంట్లోనే ఉంది. ఎవరికి తెలిసింది? దాచిపెట్టినోడు తెలిసింది. అలాగే ఇప్పుడు ఆత్మ ఇందులోనే ఉంది. ఆ లోపల ఉన్నటువంటి ఆత్మను ఎలా దర్శిస్తారు అంటే దానికి సంబంధించినటువంటి జ్ఞానం ఎవరికి తెలుస్తుందో వాళ్ళ యొక్క సలహా, వాళ్ళ యొక్క సూచన మేరకు దర్శించటం తేలికవుతుంది. అంతర్ముఖ సాధన చేయకుండా బహిర్ముఖ సాధన చేయటం వలన పుణ్యం వస్తుంది, సుఖాలు ప్రాప్తిస్తాయి, కానీ జ్ఞానం సిద్ధించదు. బహిర్ముఖ సాధన చేయటం తప్పట్లేదమ్మా. బహిర్ముఖ సాధన చేయటం ద్వారా ఏమవుతుందంటే శరీర శుద్ధి అవుతుంది, వాక్ శుద్ధి అవుతుంది, మనోశుద్ధి అవుతుంది, ఇంద్రియాలు శుద్ధి అవుతాయి, ఇంద్రియాలు పవిత్రమవుతాయి. కానీ జ్ఞానం మాత్రం సిద్ధించదు. జ్ఞానం ప్రాప్తించడానికి సద్గురువు కావాలి. సద్గురుముఖత మనం సాధన చేసినప్పుడు మాత్రమే అది సులువవుతుంది. ఆ జ్ఞానము వారు అందిస్తారు. మనం ఆ దైవాన్ని దర్శించడానికి ఒక అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. మనం ఎప్పుడు పద్యం చదువుకుంటాం. కాశీపురము గయా కళహస్తి ప్రయాగ మంగళగిరి మంచి తుంగభద్ర కంచి శ్రీశైలంబు కడు జగన్నాథంబు ద్వారకామథురలు ధర్మపురియు దివ్య స్థలంబులన్నీ తిరిగినప్పటికైనా పలుకున దేవుడు పలుకడేమి? పలికి బోధించడి పరమ సద్గురు చేరి అయ్యా నా గతి చెప్పు అని అడగలేక మాయ విభ్రాంతిలో చెంది మనుజులంతా జనన మరణము లేనట్టి చాడగనరు. వాసరము వాడపల్లి ఆ గదాస వినుత విమల సుగుణ ప్రకాశ శ్రీ వెంకటేశ అని చెప్పారు. భగవద్గీతలో ఏమని చెప్పారు? పరమాత్మ లోపలే ఉన్నాడని చెప్పారు. అంటే బయట లేడని చెప్పారు. బయట లేడని చెప్పారా? బయట లేడని చెప్పలా. బహిరంతస్య భూతానాం అచరంచరమేవచ అని చెప్పారు. పరమాత్మ బయట ఉన్నాడు, లోపల ఉన్నాడని చెప్పారు. చాలామంది ఇప్పుడు బయట వెతికే వాళ్ళు కొంతమంది ఉన్నారు, లోపల వెతికే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు మరి బయట వెతికే వాళ్ళకు దొరికిందా, లోపల వెతికే వాళ్ళకు దొరికిందా? మరి పరమాత్మ బయట ఉన్నాడని చెప్పారు, ఇప్పుడు లోపల ఉన్నాడని చెప్పారు భగవద్గీతలో. ఇప్పుడు ఇక్కడ ఏమైనా అంతర్ముఖ సాధన చేయాలని మళ్ళా అంటున్నారు. అంటే బయట లేడా? బయట కూడా ఉన్నాడు. చరాచర జగత్తునందంతటా కూడా నిండి నిమిడీకృతమై ఉన్నాడు. కానీ బయట ఉన్నటువంటి దైవాన్ని దర్శించాలంటే ముందు లోపల ఉన్నటువంటి స్వరూపాన్ని లోపల స్వరూప దర్శనం ఎవరికి అవుతుందో వాళ్ళు మాత్రమే బహిరంగంగా లేదా బయట కూడా బహిర్ముఖంగా కూడా ఆ దైవాన్ని దర్శించగలుగుతారు. ఎంతమంది బయట దర్శించగలుగుతున్నారు? ఎంతమంది బయట దర్శించగలుగుతున్నారు? అంటే వాళ్ళకి బయట ఎతకటం తేలిక. బహిర్ముఖ సుదుర్లభ అంటే బయట వెతకటం కష్టం. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అంటే బయట వెతికితే కష్టం దొరకటం. బయట వెతికితే కష్టం, చూడలేదు, బయట చూడలేరు, లోపల చూడగలగల. రాతిలో నుండిన బ్రహ్మము నీతరమా తెలియుటకును నిజముగా చెప్పుమా. రాతిలో దేవుడు లేడని చెప్పట్ల, చెట్లలో చరాచర జగత్తునందు అణువణువునందు కూడా ఆ యొక్క స్వరూపం ప్రకటితం అవుతుందని చెప్పారు. కానీ రాతిలో నుండిన బ్రహ్మము నీతరమా తెలియుటకును నిజముగా చెప్పుమా. అసలు మనుషుల్లో ఉన్న దైవాన్ని, కదిలే ప్రాణుల్లో ఉన్నటువంటి దైవాన్ని గురించి తెలుసుకోలేకపోతున్నాం. రాళ్లలో ఉన్న దైవాన్ని గురించి నువ్వేం తెలుసుకుంటావు?
మాట్లాడే ప్రాణిలో ఉన్నటువంటి మాట్లాడే మనిషిలోనే దైవాన్ని చూడలేకపోతున్నాం. ఇక రాళ్లల్లో, రప్పల్లో, కొండల్లో, కోనల్లో, గుట్టల్లో నువ్వేం తెలుసుకోగలుగుతావు? అంటే శాస్త్రాలలో పరమాత్మ సర్వత్రా ఉన్నాడని చెప్తున్నారు. రాతిలో నుండిన బ్రహ్మము నీ తరమా తెలియుటకును? నీ తరమవుతుందా? సామాన్యుడికి తెలుసుకోలేడు. ఎందుకంటే పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం వల్ల ఎవరు కూడా ఎక్కడ వెంకటేశ్వర స్వామి కానీ, రాముడు కానీ, కృష్ణుడు కానీ ఎక్కడా కానీ మనకు ఆ జ్ఞానాన్ని చెప్పినటువంటి దాఖలాలు లేవు. ఎందుకు అంటే ఆ దైవం ఒక మానవ రూపంలో, ఒక సద్గురువు రూపంలో వచ్చి చెప్పితే తప్ప తెలియదు. జగదాధారుండని భగవంతుడు ఈ జగత్తులోన, అంటే ఈ జగత్తు మొత్తానికి ఆధారభూతమైనటువంటి ఆ భగవంతుడు ఈ లోకంలో ఒక గురువుగా ప్రకటితమైన తర్వాత మాత్రమే జ్ఞానాన్ని అందించగలుగుతారు. జగదాధారుండని భగవంతుడు ఈ జగత్తులోన భక్తుల కొరకై శ్రీగురు రూపము దాల్చి, వారు ఎలా వచ్చారు? శ్రీగురు రూపము దాల్చి వచ్చారు. నిగమాంత వేద్యుని నిజరూపం ఎరిగించే కొరకు, ఆ యొక్క నిర్గుణ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఆ తత్వాన్ని ఎరిగించడం కోసం ఆ పరమాత్మ ఒక గురు రూపాన్ని ధరించి వచ్చి చెబితే తప్ప ఇంకా తెలుసుకునే అవకాశం లేదు. నిజరూపం ఎరిగించే కొరకు, ఎరిగిన వారికి ముక్తిచ్చే కొరకు. ఎవరైతే తెలుసుకుంటారో ఆ తెలుసుకున్నటువంటి వారికి ఎలా బంధాలను విడిచిపెట్టాలి, బంధ విముక్తులను చేసేటువంటి జ్ఞానం వారు ఇస్తే తెలియాలి తప్ప అన్యత్రా అది తెలియబడేటువంటిది కాదు. అయితే మిగతా వాళ్ళందరూ ప్రయత్నాలు చేయట్లేదని కాదు, ఇక్కడ చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు నాయన గారు ఏమని చెప్పారు? 2 అంశాలు ఇక్కడ గుర్తు చేశారు. ఈ లోకంలో ఎవరైనా కానీ ఒక లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే ప్రయత్నం చేయాలని చెప్పారు. ఫస్ట్ వాక్యం అది చెప్పారు. ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళ విజయాన్ని సాధిస్తారు. మనం ఇప్పుడు ఏది మన లక్ష్యం ఏంటి? మోక్షం. మన లక్ష్యం మోక్షం. మనం మోక్షం అనేటువంటి పదాన్ని చేరాలి అంటే ప్రయత్నం చేయాలని చెప్పారు. అదే కదా ప్రయత్నం. అయితే ఇక్కడ భగవద్గీతలో మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్మ దీనికే ఈ మన గురువుగారు చెప్పిన దానికి రిలేటెడ్గా అందులో ఏ వాక్యం ఉందంటే, అనేకమైనటువంటి ప్రయత్నాలు లోకంలో ఉన్నాయి. లోకంలో అనేక మంది అనేక రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాలన్నింటికంటే జ్ఞానము ద్వారా ప్రయత్నం చేయటం శ్రేష్టమని చెప్పారు. జ్ఞానం ద్వారా ప్రయత్నం శ్రేష్టమని చెప్పారు. ఇప్పుడు గురువుగారి దగ్గరకు వస్తే జ్ఞానాన్ని కలిగించారు. గురువుగారి దగ్గరకు వస్తే జ్ఞానాన్ని కలిగించారు. ఇప్పుడు జ్ఞానం తెలుసుకుంటే కాదు, ప్రయత్నం కూడా చేయాలి. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి పద్ధతిగా, మనకు గురుమూర్తి సూచించినటువంటి పద్ధతిగా ఆ ప్రయత్నం చేసినప్పుడు మనం ఆ లక్ష్యాన్ని మనం చేరుకోగలుగుతాం. లేకుంటే చేరుకోలేం. అంటే ఈ లోకంలో జన్మించిన ప్రతి మానవుడి యొక్క లక్ష్యం ఇదే. మానవ జన్మకు వచ్చినందుకు జ్ఞానం మెరుంగవే ఓ మనసుకు చెప్పాలి. ఓ మనస, నువ్వు ఈ జన్మకు వచ్చింది జ్ఞానాన్ని పొందడానికే. కాబట్టి ఆ జ్ఞానాన్ని పొంది జన్మరహిత స్థితిని పొందు. జన్మరహిత స్థితిని తెలిపే గురుని ధ్యానము చేయవే ఓ మనస అని చెప్పారు. మనకు జన్మరహితం చేసేటువంటి సద్గురువుని చేరి వారు చెప్పినటువంటి పద్ధతిగా ఆ ధ్యాన ప్రక్రియను మనం అవలంబించినట్లయితే ఖచ్చితంగా జన్మరహిత స్థితి మనకి కలుగుతుంది. అర్థమైందమ్మా? లాస్ట్ ఫైనల్ అన్నమాట. జన్మరహిత స్థితిని తెలిపే గురుని ధ్యానము చేయవే ఓ మనసు అన్నారు. అంటే గురువును ధ్యానం చేయటం ఏంటి? గురువు కూడా మనిషే కదా. గురువు కూడా మనిషే కదా అంటే గురువును మనిషిగా చూడకూడదు. గురువును దైవంగా భావించాలి. గురుడు నరుడు కాదు, గురుడు ఈశ్వరుడు. గురుడు నరుడు కాదు, ఈశ్వరుడు అనేటువంటి భావనతో సాధకుడు అడుగులు వేయాలి. మనకి గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని చెప్పి గురుగీతలో చెప్పారు. బుర్హానుద్దీన్ గారు కూడా చెప్తారనమాట. లేదా నాయన గారు కూడా
గురువే బ్రహ్మని గురువే విష్ణుని గురువే శివుడని ఓ మనస గురు పరమాత్మని గుణరహితుండని కోరి భజించవే ఓ మనస గురువే బ్రహ్మని గురువే విష్ణుని గురువే శివుడను ఓ మనస గురు పరమాత్మని గుణరహితుండని కోరి భజించవే ఓ మనస అని చెప్పారు. అంటే గురువే బ్రహ్మని విష్ణువని గురువే శివుడని గురు పరమాత్మని కోరి భజించవే అంటే కోరి మనసులో ప్రయత్నం చేసి సంకల్పం చేసి వారిని ధ్యానం చేసినట్లయితే వారిని భావన చేసినట్లంటే గురువు పాంచభౌతికమైనటువంటి శరీరంతో కూడి ఉన్నటువంటి ఆకారమే కాదు, ఆ ఆకారం వెనుకాతల ఉన్నటువంటి గుణరూపములు లేనటువంటి దివ్యమైనటువంటి ప్రకాశ స్వరూపమైనటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో అట్టి చైతన్యమే సద్గురు స్వరూపమని భావన చేసి ఆ స్థితిని కలిగి ఉన్నట్లయితే మనకు ఆ ప్రయోజనం అనేటువంటిది చేకూరుతుంది. అయితే మనం ప్రయత్నం చేస్తే మన ప్రయత్నానికి అనేకమైనటువంటి అవరోధాలు, అనేకమైనటువంటి ఆటంకాలు ఈ ప్రకృతి, ఈ మాయ కల్పించింది. అప్పుడు మనమేం చేయాలా? దాన్ని అధిగమించటం కోసం ఆ మహేశ్వరుడి అనుగ్రహాన్ని పొందాలి, ఆ సద్గురుమూర్తి యొక్క అనుగ్రహాన్నే పొందాలి. ఎవరికి సద్గురుమూర్తి యొక్క అనుగ్రహం ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా సాధన చేయగలుగుతారు. ఎవరికి సద్గురుమూర్తి యొక్క అనుగ్రహం ఉండదో వాళ్ళ సాధన ఆగిపోతుంది, సాధన సరిగా చేయలేరు, ప్రయత్నము ఫలించదు. ప్రయత్నము ఫలించాలి అంటే గురువు యొక్క అనుగ్రహం ఉండాలి, గురువు చెప్పిన జ్ఞానమునందు విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. ఆ పద్ధతిగా అడుగులు వేసి ఆ ప్రయత్నం చేసినట్లయితే ఆ లక్ష్యాన్ని చేరుకుంటారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పి కంక్లూడ్ చేసుకోవచ్చు. ప్రయత్నము ఇక్కడ మనం నాయనగారు ఈ వాక్యంలో 104వ వాక్యంలో చెప్పారు. ఉపదేశ వాక్యాలు 104లో నాయనగారు చెప్పేది ఏంటంటే ప్రయత్నము అనేటువంటి దాన్ని మనకి స్పెసిఫిక్గా పాయింట్అవుట్ చేసి చెప్తున్నారనమాట. సపోజ్ ఒక అతనికి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలనుకున్నాడు. వాళ్ళ ఫ్రెండు ఢిల్లీలో ఉంటాడు, ఢిల్లీలో ఉన్నారు. ఈయనకి ఫస్ట్ అడ్రస్ తెలియలే. ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి అడ్రస్ సేకరించిండు. ఈయన ఎక్కడికి వెళ్తే వెళ్ళాలనుకున్నాడో ఆ అడ్రస్ సేకరించిండు. ఇప్పుడు ఆయన అడ్రస్ సేకరించుకొని మంచిగా ఒక పేపర్ మీద ప్రింట్ ఎంచుకొని వచ్చిండు, జిరాక్స్ ఎంచుకొని, లేకపోతే ప్రింటింగ్ ప్రెస్ కాడికి వెళ్ళి మంచిగా, లేకపోతే జిరాక్స్ కానీ లేకపోతే కంప్యూటర్ ఆపరేటర్ దగ్గరికి వెళ్ళి మంచిగా టైప్ చేయించుకొని మంచిగా ప్రింట్ చేయించుకొని దాన్ని లామినేషన్ చేసుకొని వచ్చిండు. అడ్రస్ మిస్ అవ్వకూడదని తీసుకొచ్చిండు. ఇప్పుడు రోజు ఆ పేపర్ తీసుకొచ్చి ఇంట్లో గోడకు పెట్టిండు. రోజు చదువుతుండు అడ్రస్సు. ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి అడ్రస్సు, పలానా పేరు, పలానా వీధి, పలానా ఇంటి నెంబరు, పలానా, ఇవన్నీ చదువుతున్నాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళగలుగుతారా? రోజు అడ్రస్ చదువుతుండా లేదా? ఇప్పుడు ఆయనకు అడ్రస్ తెలుసా లేదా? అడ్రస్ తెలుసు. అంటే అడ్రస్ తెలిస్తే ప్రయోజనం లేదు. ఇప్పుడు భగవద్గీతలో మనం చదివితే అడ్రస్ తెలుస్తుంది, గురుగీత చదివితే అడ్రస్ తెలుస్తుంది. శాస్త్రాల్లో ఏం చెప్పారు? అడ్రస్ చెప్పారు. ఇప్పుడు అడ్రస్ చెప్పిన పుస్తకాన్ని చదువుతుండ్రు రోజు. ఇప్పుడు గోడకు తగిలిచ్చినటువంటి అడ్రస్ బట్టి పట్టినట్టుగా ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి బట్టి పట్టినట్టుగా వీడు కూడా అడ్రస్ చదువుతున్నాడు. అడ్రస్ చదివితే ఉపయోగం లేదు. ఆ అడ్రస్ ప్రకారంగా ఢిల్లీ వెళ్ళటానికి టికెట్ బుక్ చేసుకోవాలి. ట్రైన్కో, బస్కో, ఫ్లైట్కో, దేనికో దానికి బుక్ చేసుకొని బయలుదేరి ట్రైన్ ఎక్కి ఢిల్లీ రైల్వే స్టేషన్లో దిగిండు. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళగలుగుతారా? రైల్వే స్టేషన్లో దిగితే అవ్వదు. రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత ఒక ఆటో వాడి దగ్గరికి వెళ్ళి మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలి, తీసుకెళ్ళన్నాడు. ఎక్కడికి? మా ఫ్రెండ్ ఇంటికి అండి అన్నాడు. మీ ఫ్రెండ్ ఇల్లు ఎక్కడండి అంటే మా ఫ్రెండ్ ఇల్లు తెలీదా నీకు అంటాడు. వాళ్ళ ఫ్రెండ్ ఇల్లు వాడికేం తెలుసు? వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలంటే ఆటో వాడితోటి ఆ అడ్రస్ చూపెట్టి కరెక్ట్గా సో ఆ వీధిలోకి వెళ్ళి ఆ ఇంటి నెంబర్ దగ్గరికి వెళ్ళి డోర్ కొడితే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఫ్రెండు బయటకు వస్తారు. అప్పుడు ఆ అడ్రస్ ప్రకారం వాడు వెళ్తే వాళ్ళ ఫ్రెండ్ కలిశాడు.
ఇప్పుడు ఫ్రెండ్తో మాట్లాడాడు. ఇప్పుడు ఆ అడ్రస్ పేపర్తో అవసరమా? ఇప్పుడు రోజు ఆ అడ్రస్ని బట్టి పట్టాలా? మళ్ళీ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అడ్రస్ గురించి చదవాలా? అవసరం లేదు. రీచ్ అయిన తర్వాత ఇక అడ్రస్తో నీకేం పని? మళ్ళీ బట్టి అవసరం లేదు, ఆ అడ్రస్తో నీకు పని లేదు. అట్లాగే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మకు సంబంధించి మనం ట్రేస్ అవుట్ చేయవలసినటువంటి ధ్యేయ వస్తువును చేరిన తర్వాత, త్రిపుటి ఐక్యమైన తర్వాత శాస్త్రంతో పని లేదు. త్రిపుటి ఐక్యమయ్యేంత వరకు ప్రయత్నం అవసరమే. ఇంకెప్పుడు అవసరం లేదు ప్రయత్నం. అక్కడికి రీచ్ అయిన తర్వాత, గోల్ రీచ్ అయిన తర్వాత ప్రయత్నం అవసరం లేదు. కానీ గోల్ రీచ్ అయ్యేటువంటి చివరి క్షణం వరకు కూడా ప్రయత్నం అవసరమే. చివరి క్షణం వరకు కూడా ఆ ప్రయత్నానికి వెనకాతాల సద్గురువు యొక్క సహాయం అవసరమే. ఎవరైతే నిరంతరం సద్గురువు యొక్క సహాయం తీసుకుంటూ ఆ ప్రయత్నం చేస్తారో లక్ష్యాన్ని సులువుగా చేరుకోగలుగుతారు. అడ్రస్ లేకుండా, అడ్రస్ తెలియకుండా ఢిల్లీలో కానీ, బెంగళూరులో కానీ, బొంబాయిలో కానీ దిగిన తర్వాత మా పిన్ని గారింటికి ఎట్టెళ్ళాలని అడిగితే ఎవరు చెప్తారా? పర్ఫెక్ట్గా తెలుసుకోకుండా ప్రయాణం చేస్తే ఏమవుతుంది? ఎన్ని ఊర్లు తిరిగితే ఏం ఉపయోగం? ఎన్ని ట్రైన్లు తిరిగితే ఏం ఉపయోగం? అడ్రస్ పర్ఫెక్ట్గా తెలుసుకుంటే తేలికగా ఉంటుంది. అలాగే చాలామంది జ్ఞానం లేకుండా అధ్యయనం చేస్తూ ఉంటారు శాస్త్రాలు. సరైన జ్ఞానం లేకుండా సాధనలు చేస్తూ ఉంటారు. సరైన జ్ఞానం లేకుండా చేయబడేటువంటి సాధన గొప్ప ప్రయోజనాన్ని కలిగించదు, పరిమితమైనటువంటి ప్రయోజనాన్ని మాత్రమే కలిగిస్తుంది. ఆధ్యాత్మిక సాధనల వల్ల పుణ్యం వస్తుంది, కానీ జ్ఞానం ద్వారా మాత్రమే మోక్షం సిద్ధిస్తుంది అని చెప్పి నాయనగారు ఇక్కడ సూచించటం అనేది జరిగింది. జ్ఞానము తెలుసుకోవాలి. జ్ఞానం అంటే తెలుసుకోవటం, అర్థమైందమ్మా? తెలుసుకున్న పద్ధతిగా అక్కడికి వెళ్ళటం, మనం ప్రయత్నం చేసినప్పుడు లక్ష్యాన్ని చేరుకుంటాము అని చెప్పారు. దానికి సద్గురువు యొక్క అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి 104 ఉపదేశ వాక్యాలు 104లో చెప్పటం అనేటువంటిది జరిగింది. కాబట్టి మనం ఆ పద్ధతిగా ప్రయత్నం చేసి, నాయనగారు చెప్పినట్టుగా ప్రయత్నం చేసి ఆ స్థితిని పొందే ప్రయత్నం చేయాలి. అయితే ఇక్కడ ఏంటంటే ఇది ప్రయత్నము అనే అంశాన్ని నాయనగారు స్పెసిఫిక్గా చెప్పారన్నమాట. ఇది కింది స్థాయిలోనే కాకుండా పై స్థాయిలో కూడా ఇదే వర్తించింది. ఏమంటారంటే కొంచెం పై స్థాయిలోకి వెళ్ళి ఆలోచించినప్పుడు ఏ సాధన అవసరం లేదన్నారు. ఎవరికి వద్దన్నారు? సాధన అవసరం లేదని ఎవరికి చెప్పారు? సాధన సంపత్తియుగల సాధకుడు ఒక నరుడు ఘోర సంసారమునన్ బాధపడలేక తన పుణ్యోదయమున గురునిగాంచి ఇరుతార భక్తిన్ శరణని మృక్కి మరిమారియుక్తిన్ బోధా చెయ్యము పుణ్య పురుషామ బోంట్లకు సాధించదగు ముఖ్య సాధన ఎనిబల్కే ఇరుతార భక్తిని అని చెప్పి. ఎవరొచ్చారు గురువుగారి దగ్గరికి? సాధనలన్నీ పూర్తి చేసిన ఆయన వచ్చిండు. ఇప్పుడు సాధనలన్నీ పూర్తి చేసినోడు వస్తే మళ్ళీ సాధనలే చేయమని చెప్తే ఇంకేం ప్రయోజనం ఉంటుంది? ఒక ఆయన రోజు మంత్ర అనుష్ఠానం చేస్తాడు. రోజు మంత్ర అనుష్ఠానం చేసే గురువుగారి దగ్గరకు వచ్చిండు జన్మరహితం కావటం కోసం. అప్పుడు గురువుగారు, నాయన ఈరోజు కూడా మళ్ళా నువ్వు మంత్రానుష్ఠానమే చేయనాయన, నీకు జన్మరహితం అవుతుందని చెప్పిండు అనుకోమ్మ. ఏమంటాడు ఆయన? ఓ గురువుగారు, నేను చాలా సంవత్సరాల నుంచి ఈ మంత్రం చదువుతూనే ఉన్నా, దీనివల్ల నాకు జన్మరహితం కాదని చెప్పి నాకు అనిపించే నేను నీ దగ్గరకు వచ్చా అన్నాడు. ఈ మంత్రాలన్నీ చదివి సాధనలన్నీ చేసి వాటి వల్ల ఉపయోగం లేదని నేను నీ దగ్గరకు వచ్చాను. సాధన సంపత్తియుగల సాధకుడు అంటే లోకంలో చెప్పబడినటువంటి సాధనలన్నీ పూర్తి చేసి నీకు ఒక్క సాధన కూడా మిగిలేదు. ఎన్ని సాధనలు అయితే మిగిలి ఉన్నాయో అన్నీ చేసి ఇప్పుడు గురువుగారి దగ్గరకు వచ్చిండు. ఇప్పుడు గురువుగారి దగ్గరకు వచ్చిన తర్వాత గురువుగారు మళ్ళీ సాధనలే చేయమని చెప్తే వాడికి చేస్తారా? ఆ సాధనల వల్ల ప్రయోజనం లేదనే కదా ఇక్కడికి వచ్చింది. అప్పుడు అంటే సాధనల వల్ల ప్రయోజనం లేదని తెలుసుకున్నోడికి సాధన వద్దని చెప్పారు. మామూలు కాదుగమ్మ. సపోజ్ ఉదాహరణకి ఒక ఆయన అప్పుడే ఫుల్గా ఇంటికాడ తినొచ్చుండు. రండి కూర్చోండి, ఇక్కడ కూడా మళ్ళీ మీకు పెడతాము అని చెప్పి మళ్ళీ అన్నం పెట్టారనుకోండి, తింటాడా? తిండు. కడుపు నిండినటువంటి వాడికి మళ్ళీ పెట్టవలసినటువంటి అవసరం లేదు. ఆకలితో నకనకలాడేవాడు ఉంటాడు అనుకోండి, వాడికి పెట్టాలి, వాడు తింటాడు. అలాగే సాధన పూర్తయినటువంటి వాడికి మళ్ళీ సాధన చేయమని చెప్పాల్సిన అవసరం లేదు.
ఇంకా వాడికి సాధనతో పని లేదు. అదే సాధన పూర్తి చేయలేదనుకో, ఇంకా సాధనలు ఏంది ఆసక్తి కలిగి ఉండి, ఇంకా సాధనలు ఏంది భ్రాంతి కలిగి ఉండి, ఇంకా సాధనలు ఏంది ప్రయోజనం ఉంటుంది అనేటువంటి ఆలోచనతో అడుగులు వేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అవసరం, మిగతా వాళ్ళకు అవసరం లేదు. అందుకే ఇక్కడ అలాంటి వాళ్లకు, సాధనలు పూర్తయినటువంటి వాళ్లకు ఏ సాధన నీకెందుకు, వీసానికి పనికిరావు, వినుమాయ్య నే సాధన చేవిన్నది, ఏ సాధన లేని బోధ ఎరిగింతు పోకు, సాధనలందు మరికి తెరకు, ఏ సాధనల జోలి ఏనొల్ల నన్ను నీవు బాస చేసితివేని, అంటే ఏ సాధన జోలికి ఎలా నువ్వు బాస చేస్తే నేను ఈ జ్ఞానాన్ని నీకు ఎరిగిస్తాను. పరిపూర్ణ బోధను ఎరిగింతు పోకు, సాధనలందు మరిగితే రాకు. అంటే కడుపు నిండినటువంటి వాడికి ఇంకా మనం అన్నం పెట్టాల్సిన అవసరం లేదు, పెడతానన్నవాడు తిండు. అలాగే సాధనల్ని పూర్తి చేసినటువంటి వాడికి మళ్ళీ ఎలాంటి సాధన చెప్పాల్సినటువంటి అవసరం లేదు, వాడు ఎలాంటి సాధనలు చేయవలసినటువంటి అవసరం లేదు. అదిగో ఏ సాధనలతో పని లేకుండా, ఏ సాధనల యొక్క అవసరం లేకుండా వాడికి ఆ యొక్క ఏ సాధన లేనటువంటి ఆ యొక్క పరిపూర్ణ బోధను, ఆ యొక్క పరిపూర్ణ సంజ్ఞ, ఆ సూచన అనేటువంటిది సద్గురువు చేయటం అనేటువంటిది జరిగింది. ఆ సాధకుడికి సాధనలతో పని లేదు, అలాంటి వాడికి అవసరం లేదు, మిగతా వాళ్ళకి అవసరమే. అంటే అది ఎవరికి తెలుస్తుంది అంటే అది సద్గురువుకు మాత్రమే తెలుస్తుంది. ఆ వచ్చిన సాధకుడి యొక్క స్థితి, అతడి యొక్క ఆ స్థిరత్వం, అతన్ని అంటే శిష్యుడిని చూసినప్పుడు ఆ సద్గురువుకి అతడు ఏ స్థితిలో ఉన్నాడు, ఏ స్టేజ్లో ఉన్నాడు అనేటువంటిది బోధపడుతుంది. అతడు సాధన సంపత్తి కలిగి ఉన్నాడా లేదా అనేటువంటిది వాళ్ళ యొక్క మాట తీరును బట్టి, వాళ్ళ బిహేవియర్ని బట్టి, వాళ్ళ యొక్క ప్రవర్తనను బట్టి, వాళ్ళ యొక్క ఆచరణ బట్టి, వాళ్ళ యొక్క గుణగణాలను బట్టి సద్గురువు గుర్తిస్తారు. గుర్తించి ఇతనికి ఇంకా సాధనలో పూర్తి కాలేదు, ఇంకా ఇతనికి సాధనలో ఏంది ఆసక్తి ఉంది కాబట్టి ఇప్పుడే ఇతనికి పరిపూర్ణ బోధ చెప్పకూడదు అనుకుంటాడు. ఆ యొక్క తరుణం కోసం ఎదురు చూస్తారు. ఎప్పుడైతే వాడికి ఆ స్థితి సంప్రాప్తమవుతుందో అప్పుడు ఈ యొక్క జ్ఞానాన్ని అందించటం అనేటువంటిది జరుగుతుంది. అప్పుడు ఏ సాధన లేని, సాధనలతో అవసరం లేనటువంటి జ్ఞానాన్ని వారికి సూచిస్తారు. అతడు అప్పుడు ఆ స్థితిని పొందగలుగుతాడు. అంతవరకు కూడా సాధనలు అవసరమే. అట్లా అంటే ఇక్కడ ప్రయత్నం కూడా అవసరం లేనటువంటి స్థితి. అప్పుడు ఇంకా స్థితిని చేరుకున్న తర్వాత ఇంకా ప్రయత్నం ఏముందమ్మా, ఇంకా ప్రయత్నము అప్రయత్నం అనేటువంటివి లేవు. ఇంకక్కడ చేయాల్సింది ఏం లేదు కదా, ఇంకక్కడ చేయాల్సింది చేయటం అన్నీ అయిపోయి కూర్చున్నాడు కదా. సాధన చేయటం అన్నీ అయిపోయిన తర్వాత చేరుకున్నటువంటి స్థితి అది. ఇంకక్కడ సాధనతో పని లేదు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత నేను అటు పోతా ఇటు పోతా, నేను ఆ సాధన చేస్తా ఈ సాధన చేస్తా అంటే అట్లా చేసేటైతే మొదటికే నా దగ్గరకు రాకని చెప్పాడు ఆయన. నువ్వు అక్కడక్కడ తిరిగేటైతే మళ్ళీ ఇక్కడికి రావటం ఎందుకు, మళ్ళీ ఇటు రావద్దని చెప్పారు. కాబట్టి మనం నాయనగారు చెప్పినటువంటి పద్ధతిగా ఒక క్రమ పద్ధతిగా ఆ మెట్లు ఎక్కుకుంటూ ఆ చివరి లాస్ట్ స్థితి వరకు చేరుకొని వారు చెప్పినటువంటి పద్ధతిగా ఆ ఎరుక మూలము లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు అనేటువంటి దృఢత్వాన్ని పొంది, ఆ బట్టబయలు అనేటువంటిది ఏదైతే ఉన్నదో, ఆ పరిపూర్ణం ఏదైతే ఉన్నదో అదే ఉన్నది అని, అదే సత్యము అనేటువంటి దృఢత్వం కలిగి ఉండి కనిపించేటువంటి చరాచర జగత్తు మొత్తం కూడా స్వప్నమూతుగా, స్వప్నే ప్రతీయమానాన్ని రూపాన్ని యథాతథ అని చెప్పినట్టుగా కళ్ళలో దోచిన వస్తువులు పదార్థాలు ఎలాగో ఈ చుట్టూ కనిపించేటువంటి ఈ దృశ్యాలన్నీ కూడా కళ్ళలాంటివి అని చెప్పి ఆ దృఢత్వాన్ని పొంది ఉంటే చాలు, ఈ జన్మకు వచ్చినందుకు ఆ సార్థకత అనేటువంటిది చేకూరినట్టు. అదే చెప్తుంది, జన్మరహిత స్థితి తెలిపే గురుని ధ్యానము చేయవే ఓ మనసా. అంటే ఈ యొక్క జన్మరహిత స్థితిని తెలిపేటువంటి ఆ గురువుకి నమస్కరించి ఆ స్థితిలో ఉంటే చాలు, జన్మరహితం అయినట్లే. జయతల సద్గురు ప్రభు మహారాజు. సద్గురు ధ్యాన పద్య రత్నములు. గురు బ్రహ్మ గురు విష్ణు
గురు శివుడు యనుచును సేవ చేసిదమయ్య చిత్తమందు గురుమంత్రమెప్పుడు కూర్మితో జపించి సేవ చేసదమయ్య చిత్తమందు గురుభక్త బృందము గురి కలిగి నిరతము సేవ చేసదమయ్య చిత్తమందు గురు భక్తి సలుపుచు గురుబోధనుచును సేవ చేసదమయ్య చిత్తమందు నీరు పద సేవనము నిజముగానో నమ్మి మనమున సేవించినవనియంగు భక్తులందరూ వేగమే ముక్తి చెందినయ్యా భక్తులందరూ వేగనే ముక్తి చెందినయ్యా దేశికామురహాను సద్గురు దేవదేవా దేశికామురహాను సద్గురు దేవదేవా సద్గురు దేవదేవా సంసార భవభంగ సంగము విచ్చునే గురుమూర్తిని దివ్య కరుణలేక తాపత్రయంబుల దావాగ్నులారునే గురుమూర్తిని దివ్య కరుణలేఖ ఇలా జన్మ కర్మముల జలరాసులింకునే గురుమూర్తిని దివ్య కరుణలేఖ గణ విపద్గళాంధకారంబులనగునే గురుమూర్తిని దివ్య కరుణలేఖ నీదు పద సేవనము నిజముగాను నమ్మి మనమున సేవించినవనియందు భక్తులందరూ వేగమే ముక్తి చెందినయ్యా దేశికామురహాను సద్గురు దేవదేవా దేశికామురహాను సద్గురు దేవదేవా సద్గురు దేవదేవా మీ పాదముల పూజ మిగుల పూజించయో
మరల జన్మములేని మార్గమరసి మధురమో నీ నామ మంత్రంబు స్మరించి జన్మబంధములేని జాడ జలసి పరమార్థమును జలియం పరగమీ కృపగాధ వసుదలో నెవరికి వశన తెలియ భవరోగముల బాధ వాపుటకై మీరు పూర్ణ బోధను తెలిపిన పుణ్యపురుష పూర్ణ బోధను తెలిపిన పుణ్యపురుష పూర్ణ బోధను తెలిపిన పుణ్యపురుష నీదు పద సేవనంబు నిజముగాను నమ్మి మనమున సేవించినవనియందు భక్తులందరూ వేగమే ముక్తి చెందిరయ్యా దేశికా బురహాను సద్గురు దేవదేవా దేశికా బురహాను సద్గురు దేవదేవా సద్గురు దేవదేవా సావు పుట్టుకలేని చక్కని నిజబోధ స్వక్కం బటల్ స్వను స్వగసుమీరా ఎరుక మరుపులు లేని పరిపూర్ణ బోధను మరుపులన్నీయు జల్పిన గురువరేణ్యా పరిపూర్ణ బంధున ఎరుకలేదని దల్పి పంచదశికలను చూపించినారు రూఢిగా ఈ బోధ నరూలపరచుచు ఎరుక భ్రాంతి మరుగెరిగించినారు నీదు పద సేవంబు నిజముగాను నమ్మి మనమున సేవించినవనియందు భక్తులందరూ వేగమే ముక్తి చెందిరయ్యా దేశికా బురహాను సద్గురు దేవదేవా దేశికా బురహాను సద్గురు దేవదేవా సద్గురు దేవదేవా ద్వాదశి పరమనచో షోడశి ఎరుకనచో ఎరుక మరపులో ఎరిగించినావో పంచదశి కలయని అంచితంబుగా జల్పి సంచితంబులనెల్ల దృంచినావో పరిపూర్ణ బోధయే ధరలోన ముఖ్యమని సఫలంగు బోధ ప్రకటించినావు గురుడవై ప్రభుడవై గురుడవై ప్రభుడవై యుర్విలోపల నీవు పరము జలిపియుమము బ్రోచినావు నీదు పద సేవనము నిజముగాను
నమ్మి మనమున సేవించినవనియాలో భక్తులందరూ వేగమే ముక్తి జందిరయ్యా దేశికా పురహాన సద్గురు దేవదేవా దేశికా పురహాను సద్గురు దేవదేవా సద్గురు దేవదేవా అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.